హలో ఆల్. మనం ఇప్పుడు ఉన్న ప్రపంచం రెండు దారుల మధ్య ఆగిపోయింది. ఒకటి మనల్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లే బ్రౌన్ ఎకనామీ, రెండవది మన భవిష్యత్తును కాపాడే గ్రీన్ ఎకనామీ. అసలు ఈ రెండు ఎకనామిక్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో, అవి మన జేబుల్ని మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వాట్ ఈజ్ బ్రౌన్ ఎకనామీ? బ్రౌన్ ఎకనామీ అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ లైక్ పెట్రోల్, డీజిల్, బొగ్గుల పైన ఆధారపడి నడిచే వ్యవస్థ. దీనిని లీనియర్ ఎకనామీ అని కూడా అంటారు. అంటే ప్రకృతి నుండి తీసుకోవడం, వాడడం, తర్వాత చెత్తలా పడేసి మర్చిపోవడం. దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పొగలు, కెమికల్స్ వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది. డబ్బు వస్తుంది కానీ అది మన ఫ్యూచర్ని నాశనం చేస్తూ వస్తుంది. వాట్ ఈజ్ గ్రీన్ ఎకనామీ? ఇంకా గ్రీన్ ఎకనామీ విషయానికి వస్తే ఇది కేవలం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ మాత్రమే కాదు, ఇది ఒక కొత్త ఆర్థిక విప్లవం. దీనికి కోర్ పిల్లర్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్స్ దీనికి ముఖ్య ఆధారాలు. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే కార్బన్ ఎమిషన్స్ని తగ్గిస్తూ తక్కువ రిసోర్సెస్తో ఎక్కువ లాభం పొందడం. అంటే ఇక్కడ వేస్ట్కి స్థానం లేదు, ప్రతిదాన్ని రీసైకిల్ చేస్తారు. దీనికి జాబ్ ఆపర్చునిటీస్ ఏంటంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ జాబ్స్కి డిమాండ్ పెరుగుతుంది. సోలార్ ఇంజనీర్స్, సస్టైనబిలిటీ ఎక్స్పర్ట్స్కి ఫ్యూచర్లో మంచి స్కోప్ ఉంది. సో వై ఇట్ ఈస్ డిఫికల్ట్? ద మిస్టరీ యాంగిల్. మరి ఇంత మంచి గ్రీన్ ఎకనామీకి ప్రపంచం వెంటనే ఎందుకు మారడం లేదు? ఇందులో కొన్ని హిడెన్ ఛాలెంజెస్ ఉన్నాయి. హై ఇనిషియల్ కాస్ట్. సోలార్ ప్లాంట్స్ కానీ ఈవీ టెక్నాలజీ కానీ మొదట్లో చాలా కాస్ట్లీగా ఉంటుంది. తర్వాత ఓల్డ్ హ్యాబిట్స్. ఇంకా చాలా దేశాలు బొగ్గుల పైన ఆధారపడి ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్ని వెంటనే ఆపితే ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఉద్యోగాలు పోతాయని భయం. బట్ కానీ ఇండియా ఇప్పుడు నెట్ జీరో ఎమిషన్ గోల్ వైపు చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సో చూశారు కదా, కంక్లూజన్కి వస్తే బ్రౌన్ ఎకనామీ అనేది పాత పద్ధతి, ఇది ఇప్పుడు మూలపడిపోతుంది. గ్రీన్ ఎకనామీ అనేది మన ఫ్యూచర్. బిజినెస్ మ్యాన్గా అయినా, ఇన్వెస్టర్గా అయినా, లేదా కామన్ మ్యాన్గా అయినా మనం గ్రీన్ టెక్నాలజీ వైపు అడుగులు వేయడం చాలా అవసరం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు గ్రీన్ ఎకనామీకి సపోర్ట్ చేస్తారా? కామెంట్ చేయండి. మన తెలుగు హబ్ 360కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.